ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది రాయితో దాడి చేసిన వ్యక్తి అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి తను ఈ ప్రయత్నం చేశానని చెప్పి నిందితుడు సమాచారం ఇచ్చినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. సో రిమాండ్ రిపోర్ట్లో ఉన్న వ్యాలిడిటీ వీటి మీద మనతో మాట్లాడటానికి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. నమస్కారం విష్ణువర్ధన్ రెడ్డి గారు. సో మీరు కేసు ఫాలో అయి ఉన్నారా? ఏం చెప్పండి, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన అంశాలు పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలానికి వాల్యూ ఎంత ఉంటుంది, కోర్టులో ఇనీషియల్ గా ప్రవేశపెట్టిన ఈ రిమాండ్ రిపోర్ట్ వాల్యూ దాంట్లో చెప్పిన అంశాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? రజనీకాంత్ గారు, ఏదైనా ఒక క్రిమినల్ అఫెన్స్ జరిగినప్పుడు ఫస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారికి మీద అటాకా లేకపోతే XYZ చంద్రబాబు నాయుడు గారా, సెక్షన్ అనేటువంటిది మారదు. ఫస్ట్ జనరల్ గా ఏంటంటే మనకున్నటువంటి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ప్రకారం అండర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము మొట్టమొదటిగా ఏ కేసు అయినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 154 CRP కింద రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మోర్ దాన్ 3 years అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటామో, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఈ సందర్భంలో ఈ కేసులో పర్టికులర్ గా మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక్కసారి FIR రిజిస్టర్ చేసిన తర్వాత ఆ గ్రేవిటీ ఆఫ్ అఫెన్స్ అనేటువంటిది, ఇంటెన్సిటీ ఆఫ్ అఫెన్స్ అనేటువంటిది ప్రాథమికంగా చూడాలి. ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి గ్రేవిటీ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే ఒక స్టోన్ అనేటువంటిది కూడా ఒకటి వెపన్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి రాయి వెపన్ కింద కన్సిడర్ చేయొచ్చా? 100% వెపన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నైఫ్ ఆర్ నాట్ ఓన్లీ గన్, ఎనీ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ అ వెపన్. ఎందుకంటున్నానంటే జనరల్ గా ఈ కేసులో మనం చూస్తుంది సరే పొలిటికల్ డిస్కషన్స్, ఒక పార్టీ వారు సపోర్ట్ చేస్తారు, ఇంకొక పార్టీ వారు అపోజ్ గా మాట్లాడతారు, వాళ్ళకి రైట్ ఉంటుంది. కానీ చట్టానికి వస్తే, కోర్టుకు వస్తే, ఇన్వెస్టిగేషన్కి వస్తే ఒక యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది. పోలీసు వాళ్ళు చెప్పిన ప్రతిది కూడా కోర్టు కూడా అబ్జర్వ్ చేస్తుంది. అది అగైన్ మళ్ళీ సబ్జెక్ట్ టు ది అపెలేట్ కోర్ట్స్ కూడా అక్కడి వరకు పోతారు కాబట్టి ప్రతి కూడా ఒక సైంటిఫిక్ గా ఉంటుంది. మీరు అడిగిన దాని ప్రకారం ఏదైతే ఒక రిమాండ్ కేసు డైరీ ఉందో ఆయన మొట్టమొదటిగా మీరు ఒక ఇష్యూ రైట్ చేశారు. ఒక నిందితుడు అనేటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు చెప్పినటువంటి నేర అంగీకార వాంగ్మూలానికి దానికి లిగాలిటీ ఎంత ఉంది, వ్యాలిడిటీ ఉంది. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అయితే ఒకటి ఇందులో విషయం ఏంటంటే మొట్టమొదటిగా FIR యొక్క గ్రేవిటీ అంటే తీవ్రత ఏంటనేటువంటిది చూడాలి. ఇందులో ఏంటంటే ఒక స్టోన్ అనేటువంటిది యూజ్ చేస్తారు కాబట్టి దట్టు ఒక సెన్సిటివ్ పార్ట్ మీద అది దాడి అనేటువంటిది సెన్సిటివ్ పార్ట్ టువర్డ్స్ చేశారు కాబట్టి సరైన సెన్సిటివ్ పార్ట్ జరిగితే కూడా మనిషి యొక్క విశ్వనాథన్ గారు మాకు అర్థమయ్యే భాషలో, లీగల్ లాంగ్వేజ్ కాకుండా అర్థమయ్యే భాషలో చెప్పండి. 2 points. ఒకటి, రాయితో కొట్టడం హత్యాయత్నం అవుతుందా కాదా, నెంబర్ 1. నెంబర్ 2, నిందితుడు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నిందితుడు ఎవరైతే ఉన్నారో వాలంటరీ కన్ఫెషన్ చేశారని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. దీనికి ఏమైనా ఎక్స్ట్రా వాల్యూ ఉంటుందా? మీరు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ కి సంబంధించి ఏదైతే ఒక రాయిని ఒక నిందితుడు ఒక దాడి చేసినప్పుడు రాయితో, అది దూరం నుంచైనా దగ్గర నుంచైనా, ఖచ్చితంగా రాయి అనేటువంటిది కూడా అతని ఉద్దేశం అనేటువంటిది క్రిమినల్ ఇంటెన్షన్ అనేటువంటిది దాన్ని మెన్సీరీ అంటారు లీగల్ గా క్రిమినల్ లాలో. అంటే నేరస్తుడి యొక్క అతని యొక్క ఏదైతే ఇంటెన్షన్ ఉందో ముందు అతనికి ఒక వ్యక్తిని చంపాలనేటువంటి ఉద్దేశం ఫస్ట్ ఉండాలి. అది అతను చేసినటువంటి కాండక్ట్ ద్వారా అది ఎస్టాబ్లిష్ కావాలి. ఇక్కడ రాయి అనేటువంటిది ఒక షార్ప్ సంబంధించినటువంటి స్టోన్ ని అది విసిరేయటం కూడా సెన్సిటివ్ పార్ట్ లో జరిగితే ఖచ్చితంగా ఎన్నో చోట్ల చూస్తున్నాం. క్రికెట్ బాల్ దగ్గర కూడా మనిషి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది, చాలా చోట్ల జరిగిన గ్రౌండ్స్ లో కూడా. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే పొలిటికల్ గా కొద్దిసేపు మర్చిపోయి ఒక వ్యక్తి మీద ఒక షార్ప్ స్టోన్ ఇచ్చినప్పుడు అది ఏదైనా ఒక సెన్సిటివ్ పార్ట్ లో జరిగితే కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ది సేమ్ టైం విసిరేసిన వ్యక్తికి కూడా క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి. లేదా ఆ చేసే పనికి సంబంధించి నేను వేస్తే కూడా మనిషి చచ్చిపోవచ్చు అనేటువంటిది కూడా క్రిమినల్ లాలో కూడా స్పష్టంగా ఉంది. అతనికి ఇంటెన్షన్ లేకపోయినా తను చేసే పని ద్వారా ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 304 పార్ట్ కింద దాన్ని ట్రీట్ చేస్తారు. అఫ్ కోర్స్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే పర్టికులర్ గా ఈ కేసులో ఖచ్చితంగా వెపన్ అనేటువంటిది షార్ప్ వెపన్ సెన్సిటివ్ పార్ట్ లో కొడితే ఖచ్చితంగా చనిపోతారు కాబట్టి 307 అనేటువంటి పెట్టడంలో పోలీసు వాళ్ళు మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి 2 పాయింట్కి వచ్చినట్లయితే ఒక వ్యక్తి ఎవరైనా ఒక నేరస్తుడు అంటే నేరస్తుడి కంటే కూడా నిందితుడు ఆ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఏదైనా ఒక అఫెన్స్ ని కనుక కన్ఫెషన్ చేస్తా అంటే నేరాన్ని ఒప్పుకుంటే
దానికి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉందనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగేది. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు జనరల్ గా అతను ఏదైనా కన్ఫెషన్ ఇస్తే దట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ యాజ్ అన్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్, కానీ సబ్జెక్ట్ టు కొరాబరేషన్ ఆఫ్ ది అదర్ ఎవిడెన్స్, అదర్ ఫ్యాక్ట్స్. సో అది ముఖ్యంగా ఏంటంటే ఆ కన్ఫెషన్ కు పూర్తిగా వ్యాలిడిటీ లేదంటానికి కూడా లేదు. మిగతా సంబంధించినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మిగతా విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్, తర్వాత ఈ కేసులో డెప్త్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్రిమినల్ కాన్స్పిరసీ యాంగిల్ అనేటువంటిది కూడా చూడాలి. దీంట్లో ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే గతంలో ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఒక మీటింగ్ జరిగిందా, లేకపోతే దీని వెనక ఎవరన్నా పొలిటికల్ ఎవరన్నా ఇతన్ని అబెట్ చేశారా, చేస్తే ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి బాధ్యత ఉంటుంది. అంతేగాని ఒక వ్యక్తి అనేటువంటి వాడు అతను స్టోన్ విసిరాడు దీని వెనక కుట్టుందని వేగ్గా చెప్పినా రేపు కోర్టులో నిలబడదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఎవిడెన్స్ అనేటువంటిది చాలా కాంక్రీట్ ఎవిడెన్స్, కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. అయితే పూర్తిగా ఇవాళ ఏదైతే అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో జనరల్ గా ఒక రిమాండ్ అనేటువంటిది నేర వాంగ్మూల అంగీకారం మీదనే రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతాంట్లో డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉండవు. ఒక వ్యక్తి నేరం చేసిన వాడు పోలీసులకు ఇచ్చేటువంటి ఎవిడెన్స్ కూడా కొంత మెజిస్ట్రేట్ కోర్టు రిలే అయ్యి ఫస్ట్ రిమాండ్ చేస్తారు. తర్వాత ఫర్దర్ ఎవిడెన్సెస్, మెడికల్ ఎవిడెన్సెస్, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇతను ఎక్కడి నుంచి వేశాడు, వేసే ముందు దీన్ని ఎవరిని కలిశాడు, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేశారు, అబెట్మెంట్ ఎవరు చేశారు అనేటువంటి వేరియస్ యాంగిల్స్ అనేటువంటిది క్రిమినల్ లాలో చూస్తారు రజనీకాంత్ గారు. రైట్. సో ఇప్పుడు మీకున్న లీగల్ నాలెడ్జ్తో ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు, ప్రవేశపెడుతున్న ఆధారాలు ఇవన్నీ చూస్తే కేసు ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారు? జస్ట్ ఒక ఒపీనియన్ మాత్రమే. ఖచ్చితంగా 100% TV9 కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ మనం ఎన్నిట్లో మాట్లాడడం పెద్ద పెద్ద విఐపి కేసులు కూడా మనకు వేరే ఇంటెన్షన్స్ ఏముండవు. యాజ్ ఏ లాయర్ గా, యాజ్ ఎ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గా నేను కూడా ఐఎమ్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వీఆర్ నాట్ పార్షియల్, నాట్ బయాస్డ్. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా 307 కింద చార్జ్ షీట్ అనేటువంటిది వేస్తారు. తర్వాత ఎవరైతే వాళ్ళ నిందితుడు అరెస్ట్ అయ్యాడో అతను కూడా రేపు హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఇది 307 చేయడానికి లేదు, మా అయితే 324 చేయాలి, దీంట్లో కుట్రేమీ లేదు, ఎవిడెన్సెస్ సక్రమంగా లేవని కూడా పోవచ్చు. ఖచ్చితంగా 307 కింద ప్రాసిక్యూషన్ జరుగుతుంది, చార్జ్ షీట్ వేస్తారు. ఆయన కూడా హైకోర్టుకు వెళ్లే అధికారం ఉంటుంది. కాకపోతే ఈ స్టేజ్ ఇట్స్ ఎ ప్రీమెచ్యూర్ స్టేజ్. దీని మీద కాంక్రీట్ ఎవిడెన్స్ ఇంకా కలెక్ట్ కాలేదు కాబట్టి 307 కు ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎస్టాబ్లిష్ అయినా లేవనేది మన ఫైనల్ రిపోర్టు చార్జ్ షీట్ ఏదైతే సెక్షన్ 173 సిఆర్పిసి కింద ఫైల్ చేస్తారో కంప్లీట్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశాక, అందరు విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశాక అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ఒపీనియన్ చెప్పగలుగుతాం. అప్పటి వరకు అరెస్ట్ అనేది 307 కింద ఉంటుంది. ఖచ్చితంగా బెయిల్ కూడా కొంత టైం పడుతుంది. సో ఆయన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కొంత పరిగణలోకి తీసుకుంటుంది. ఫైనల్ పాయింట్ విష్ణు గారు, గతంలో నేతలపై ఏదైనా రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద ఇట్లా రాళ్లు వీసిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి కేసులు ఏమైనా వచ్చినాయా? వాటి మీద ఏమైనా తీర్పులు వచ్చినాయా? మీకు ఏమన్నా ఇమీడియట్ ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందా మీ దగ్గర? అంటే జనరల్ గా రాజకీయ నాయకుల మీద రాళ్ళు వేసుకుంటున్నారు, కత్తులు వేసుకుంటున్నారు. జనరల్ గా లాయర్ గా ఇఫ్ ఎనీ క్లయింట్ కమ్స్ ఐ విల్ అబ్జర్వ్. బట్ గతంలో కూడా 100% రాళ్ళ దాడులు కూడా అనేక సార్లు జరిగినాయి. కాకపోతే ఇంత సెన్సేషనల్ గా చీఫ్ మినిస్టర్స్ మీద రాళ్ళ దాడులు జరగల, చెప్పులు విసిరేయటం అవి జరిగినాయి చూసినాము. అవి 307 కాదు, ఎందుకంటే చెప్పు అనేటువంటిది చెప్పుతో కొట్టి మనిషిని చంపలేం కాబట్టి ఆ 307 చేయలేదు. రాయి అనేటువంటిది ఇట్స్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్, వెపన్. సో ఇది మాత్రం ఫస్ట్ టైం రాయి వేసి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పార్టీ, నేను ఐఎమ్ నాట్ ఆంధ్ర, మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ సపోర్టర్ ఆఫ్ ఎనీ పార్టీ. నేనేమంటున్నానంటే అతని కన్ను కూడా ఒక గాయం తగిలింది కాబట్టి మోర్ ఓవర్ కొంత అతను న్యాయ ఎస్కేప్ కూడా అయినట్లుగా మనం టీవీ విజువల్స్ లో కూడా కొంత చూస్తున్నాం. అదే కన్నుకో పక్కన సెన్స్ జరిగితే ఖచ్చితంగా ప్రాణహాని కూడా జరిగిండేది. అదే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, మీరు ఆంధ్రాలో ఏం లేదు, మీరు ఏదో ఒకటి చేస్తే ఏదో పార్టీ వైపు ఉంటారు అంతే. మీరు న్యూట్రల్ గా ఉండడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైనా అంతే. మనం హైదరాబాద్ నుంచి చెప్తున్నాం కాబట్టి మీ ఒపీనియన్ చెప్తే మిమ్మల్ని అటో ఇటో ఎటో ఒకటి వేస్తారు, రైటో లెఫ్టో ఎటో ఒకటి వేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు మీ లీగల్ ఒపీనియన్ చేసినందుకు.